తానాలో $3 మిలియన్ నిధులు ఎలా మళ్లించారు? అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకు అటు అమెరికాలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తానాలో కీలక విభాగమైన తానా ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపును పొందారు. ఎంతో మంది దాతలు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల కోసం నిధులు ఇచ్చేవారు. ఇలాంటి నిధులు ఇప్పుడు పక్కదారి పట్టాయన్న విషయం తెలిసిన తర్వాత తానా సభ్యులు చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారం తానాలో సంచలనాన్ని సృష్టించింది. దాదాపుగా $3 మిలియన్ నిధులు గల్లంతయ్యాయంటూ గత పాలకవర్గంలో తానా ఫౌండేషన్ ట్రెజరర్గా వ్యవహరించిన శ్రీకాంత్ పోలవరపు ఎవ్వరి అనుమతి లేకుండానే తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్కు ఆ నిధులు తరలించారన్న వార్త విని ఉలిక్కిపడ్డారు. దీంతో తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ కొడాలి, ప్రస్తుత తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి వెంటనే శ్రీకాంత్ పోలవరపును సంప్రదించగా ఆ నిధులను మళ్లించిన మాట వాస్తవమేనని, తనదే ఆ బాధ్యత అంటూ ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ పోలవరపు ధృవీకరించారు. ఈ విషయంపై చర్చించేందుకు తానా బోర్డు అత్యవసర సమావేశాన్ని నవంబర్ 25న జరిపింది. దానికి 15 మంది సభ్యులు హాజరయ్యారు. తానా మాజీ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, అప్పటి ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీకాంత్ పోలవరపు తన చర్యలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.